పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసేటటువంటి 5 మిస్టేక్స్ చెప్తాను. నెంబర్ 1, పిల్లల్ని వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేయకండి. వాళ్ళ పిల్లాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వీళ్ళ పిల్లాడు చూడు ఎంత బాగా పనిచేస్తున్నాడు, ఆ పిల్లాడు చూడు ఎంత బాగా మాట వింటున్నాడు అంటూ పిల్లల్ని ఎక్కువగా కంపేర్ చేయకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చదువుతారు కానీ కంపేర్ చేస్తే చదవరు. దేంతో కంపేర్ చేయాలి తెలుసా? నిన్న వచ్చినటువంటి మార్కులతోటి ఇప్పుడు వచ్చినట్టు మార్కులతోటి కంపేర్ చేయండి. నిన్నటి కన్నా బాగా వచ్చాయి, నిన్నటి కన్నా తగ్గాయి, అలా కంపేర్ చేయండి. కానీ వాళ్ళతో వీళ్ళతో చేయటం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. రెండవది ఏంటంటే లోపాలను వెతకటం. పిల్లలు ఎంత మంచి పని చేసినా కానీ అందులో లోపాలను వెతుకుతూ ఉంటే వాళ్ళకి నేను ఎంత చేసినా అంతేనేమో, నాకు ఏ పని రాదేమో, ఏ పని చేయలేనేమో అని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, కానీ లోపాలను మాత్రం వెతికేలా అంటే తెలిసేలా చేయాలి. దాన్ని పాయింట్ అవుట్ చేసి చెప్పకండి. నెంబర్ 3, పిల్లల్ని ఓవర్ గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ప్రొటెక్ట్ చేయటం వల్ల అంటే నువ్వు ఒంటరిగా చేయలేవు, నా హెల్ప్ తీసుకో, అమ్మ హెల్ప్ తీసుకో అంటూ ప్రతి దానికి కొన్ని వీటికి అవసరమే, కానీ కొన్ని వీటికి ఓవర్ గా ప్రొటెక్ట్ చేయటం వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా తగ్గిపోతుంది. నేను చేయలేనేమో, నేను చేయలేను అనుకుంటూ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. నెంబర్ 4, పిల్లలు ఏ పని చేసినా కానీ గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా గట్టిగా అరవటం వల్ల మీ మీద భయం ఏర్పడుతుంది కానీ గౌరవం ఏర్పడదు. గుర్తుపెట్టుకోండి, గట్టిగా అరవటం, గట్టిగా చెప్పటం అలాంటివి చేయకండి. నెంబర్ 5, పిల్లలు ఏది చెప్పినా కానీ వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోవటం. పిల్లలు ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ని మనతో షేర్ చేసుకోవాలని చాలా ఆరాటపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకపోవటం వల్ల పిల్లలు చాలా మనాదికి అలాగే కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ 5 మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుదాం, వాళ్ళకు తోడుగా ఉందాం. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.